సార్ ఇప్పుడు నేను అన్నట్టు రాజకీయ హీట్ మొదలైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చెప్పి ఆయన హయాంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పక్కా ఆధారాలతో ఇప్పుడు ఆయన ఫిక్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సజ్జల గారు రంగంలోకి దిగి పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సో అసలు ఏంటి సార్ పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన నిజంగానే అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? అరెస్ట్ అయిన తర్వాత ఎన్ని నెలలు జైల్లో ఉంటాడు? తర్వాత పరిస్థితి ఏంటి? ఇవన్నీ కాదు. మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చేశాడు, చేయించాడు అనేది ప్రధానమైన పాయింట్. ఇక్కడ అంటే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొత్తం దాదాపుగా 30,000 మంది ప్రాణాలు తీయటం, ఒక 60-70 వేల మందికి లివర్లు, కిడ్నీలు పాడైపోవటం, ఇది ఒక సామాజిక నేరం. అట్లాగే ఈ క్వాడ్జీ కుంభకోణంలో కూడా అది ప్రకృతికి చేసిన ద్రోహం. ప్లస్ ఇవే కాకుండా శాండ్ మైనింగ్లో కూడా దారుణాలు జరిగినాయి. తర్వాత ఈ దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం మర్డర్ కేసు ఉంది కదా, ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా చేసినట్టు తానే ఒప్పుకున్న కేసు. ఆ కేసుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి సిట్కి అధికారాలు ఇవ్వటం. ఇట్లా రకరకాల కేసులు ముందరికి వస్తూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, మామూలుగా అతను ఎవరిని నమ్మడు, తన నీడను కూడా తాను నమ్మడు. కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ వ్యక్తులకి ఒకడి మీద ఒకడు క్రాస్ చెక్ పెట్టుకుంటూ అధికారంలో ఉన్నంతకాలం లూటీ చేశాడు. ఇప్పుడు ఏమైంది అంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి స్వతహాగా భయం పుట్టుకున్నది. అతనే భయం, డిఫెన్స్లో పడిపోయాడు. ఇప్పుడు బయటకు వచ్చి అగ్రెసివ్గా మాట్లాడుతున్న కారణం కూడా అదే. నీకు ప్రతిసారి బయటకు వచ్చి అటాక్ చేయటం, పోలీసుల్ని అటాక్ చేయటం, పోలీసుల్ని బట్టలెప్పు తీసి కొడతానని చెప్పటం, ఇదంతా కూడా ఎందుకు అంటే తనలో ఉన్న ఫియర్ సైకోసిస్ని అణిచివేసుకోవటానికి. అంటే తనకున్న భయాన్ని, ఆందోళన తన ముఖంలో కనపడకుండా క్రౌర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మానసిక విశ్లేషణ. అంటే అతను కంప్లీట్గా ఈజ్ అవుట్ ఫ్రమ్ ది పొలిటికల్ సీన్. ఇక్కడ అరెస్టు ఖచ్చితంగా అవుతాడు, కాకుండా ఎక్కడికి పోతాడు? మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు క్వాడ్జీ కుంభకోణంలో కూడా మళ్ళీ బిగ్ బాస్ పేరే వినపడుతూ ఉన్నది కదా. మద్యం కేసే కాదు, క్వాడ్జీ కేసు కూడా ఉంది. ఇంకా ముందరికి వెళ్తే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తర్వాత అనంతబాబు కాల్ హిస్టరీ తీస్తే ఆయన ఫోన్ చేసి సీఎంఓతో టచ్లో ఉన్న విషయం కూడా బయటికి రావచ్చు, వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే ఆనాటి ఎస్పీ దగ్గర నుంచి అందరూ వాళ్ళు మొత్తం కూడా ఈ కేసుని హషప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకని సీఎంఓ ఆదేశాలు లేకుండా అట్లా జరగటానికి అవకాశం లేదు కదా. అందుకని అనంతబాబు కాల్ రికార్డ్స్ అన్నీ చూస్తే అది కూడా ఒక పెద్ద కేసు కాబోతున్నది. కాదంబరి జత్వాని కేసు ఆల్రెడీ ఉన్నది. మీకు ఏపీపీఎస్సి పరీక్ష పేపర్లు అవన్నీ దిద్దటం అవన్నీ ఉన్నాయి కదా, మూల్యాంకనం కేసు ఉంది. అందులో కూడా సీఎంఓ ప్రమేయం ఉంది. అంటే ఇటువంటి అన్ని కీలకమైన విషయాలలో సీఎంఓ పాత్ర ఉన్నది. సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్, అంటే చీఫ్ మినిస్టర్ ఆ టైంలో ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఈ మొత్తం కూడా ఇట్లా కమ్ముకొస్తూ ఉన్నాయి. వర్షం పడేటానికి ముందర మేఘాలు కమ్ముకున్నట్టు కమ్ముకొస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అందుకని సఫకేషన్లో పడిపోయాడు, ఊపిరాడని స్థితికి వచ్చాడు. ఊపిరాడని స్థితికి వచ్చిన వ్యక్తి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి నువ్వు అందరికీ వీడియోలు ఇచ్చిరాపో, ఇంటర్వ్యూలు ఇచ్చిరాపో. ఏం చెప్పాలా, నువ్వు అరెస్ట్ అయ్యేలాగున్నావు కదా అంటే ఏదో ఒకటి చెప్పు, నన్ను కాపాడు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని మార్కెట్లోకి వదిలితే ఆయన అన్ని ఛానల్స్, అంటే వాళ్ళ ఛానల్సేగా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ వాళ్ళే డీల్ చేశారుగా. మళ్ళీ పిలిచారు పాత పరిచయాలతోటి ఇంటర్వ్యూలు
ఇచ్చాడు, కానీ అది సఫలమయ్యే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు. ఆ ఇంటర్వ్యూలను ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఆ మెటీరియల్ మొత్తం ట్రోలర్స్కి ఒక మెటీరియల్ లాగా ఉపయోగపడుతున్న తప్ప అది పబ్లిక్లోకి వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యూహం మరొక మారు ఫెయిల్ అయింది. Please subscribe to Leo News for more videos.